పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున జయ పద్మశాలి. నేను మీ వాసా లక్ష్మణ. కుల బాంధవులారా, ముందుగా భువనగిరి పద్మశాలి నాయకులకు పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు. అంటే మన సమాజంలో ఏ ఐక్యత రావాలని మేము 5 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తున్నామో, ఈరోజు అక్కడి భువనగిరి పద్మశాలి నాయకులు ఐక్యతను చాటినందుకు నేను మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే వారు నాకు ఒక వీడియో పంపించారు. ఆ వీడియో దీని తర్వాత నేను ప్లే చేస్తాను. విషయం ఏంటంటే, భువనగిరిలో నేత కార్మికుడు మెరుగు లక్ష్మణ్ నేత కార్మికుడి సమస్యపై పద్మశాలి జేఏసీలో తరచుగా మనం స్పందిస్తున్నాం. నిన్న కూడా మనం భువనగిరి పద్మశాలి నాయకులు గారు స్పందించండి అంటే వారు స్పందిస్తూ సమావేశమై నాకు ఒక వీడియో పంపించిండ్రు. ఆ వీడియో దీని తర్వాత ప్లే చేస్తా. ఖచ్చితంగా నేను పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తుంటే, మన జనాభా పెద్దది, మన సంఖ్య పెద్దది, మన ఓటు బ్యాంకు పెద్దది. మన కోసం మనం కలిసి నడుద్దాం, పద్మశాలి బిడ్డలుగా సగర్వంగా నిల్చుందాం. అదేవిధంగా ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా పద్మశాలి జేఏసీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పద్మశాలి జేఏసీ ఛానల్ ప్రతి పద్మశాలి సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు మా దాకా వస్తాయి, మనము స్పందిస్తాము. ఏదో విధంగా మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులకు నా విజ్ఞప్తి విన్నపం ఏంటంటే, పద్మశాలి జేఏసీ టీంకు కొద్దిగా మీ సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ పద్మశాలి జేఏసీ టీం ఛానల్ను లైవ్ వ్యవస్థగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మన సమాజానికి పనికొచ్చే విధంగా కొద్దిగా మీ సపోర్టు ఇక్కడ నెంబర్ పెడుతున్నా, కొద్దిగా అందించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన కోసం మనం ఇంకా బలంగా కొట్లాడదాం. పద్మశాలి పౌరుషాన్ని, పద్మశాలి ఆత్మగౌరవాన్ని చాటుదామని ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవుడికి నేను పేరు పేరున విన్నవించుకుంటూ, మరొకసారి భువనగిరి పద్మశాలి నాయకులకు పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి వాసాల లక్ష్మీనారాయణ గారికి పద్మశాలి సేవా సంఘం తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు మెరుగు లక్ష్మీనారాయణ గారు సమాచారం అందించినటువంటి విషయంలో సాంచలు నడపకుండా కొంతమంది కంప్లైంట్ చేయడం వల్ల అది మున్సిపల్ కమిషనర్ దగ్గర దాకా అక్కడి దాకా సమాచారం వెళ్ళింది. ఆ మున్సిపల్ కమిషనర్ గారు అతను మెరుగు లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చి సాంచలు చూసిన తర్వాత అక్కడ ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. వాళ్ళు పోయి మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఆఫీస్ పోయిన తర్వాత అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది మెరుగు లక్ష్మీనారాయణ గారికి. మెరుగు లక్ష్మీనారాయణ దగ్గర నుండి మాకు పద్మశాలి సేవా సంఘం అర్పణకాలకి కాంప్లైంట్ రావడం వల్ల మేము కాంప్లైంట్ ఎన్నడూ వచ్చిందంటే 28/2/2025 నాడు సాయంత్రము 9:20 మాకు ఆయన దరఖాస్తు ఇచ్చిండు. ఆ దరఖాస్తు విషయంలో ఈరోజు 2/3/2025 నాడు కుల పెద్దలు కూర్చొని మాట్లాడిన తర్వాత దాని గురించి చర్చ జరిగింది. అతను ఇచ్చినటువంటి దరఖాస్తు విషయంలో చర్చ జరిగింది. తదుపరి చర్య తీసుకోబడింది.